లో మిగతా 90% గోల్డే ఉందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? హాల్ మార్క్. సో ఆ హాల్ మార్క్ షోరూమ్ లో ఉండే వాళ్ళది నమ్మదగింది కాదు, బయట చూంచండి అని. సో ఇక్కడ హాల్ మార్క్ కదిలిస్తే సెంట్రల్ కదిలిపోతుంది. సో ఇక్కడ సెంట్రల్ ఏదైనా లీజ్ ఇచ్చేటప్పుడు అంత ఆచితూచి ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, హాల్ మార్క్ లో గనక చీటింగ్ జరిగితే మేము ఎవరి మీద వేయాలి? అది మాకు అమ్మింది సెంట్రల్ నుంచి తెచ్చుకున్న స్పాన్సర్షిప్, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అది వస్తుంది. సో అప్పుడు ఎవరి మీద కేసెస్ నమోదు చేయాలి? గోల్డ్ షాప్ ఓనర్ మీద. మాకేం తెలుసండి, హాల్ మార్క్ ని బట్టే కదా. అంటే తయారు చేసే కంసాలు మీకు తెలీదా అండి? ఏ ఐటమ్ ఎంత కలుపుతున్నాడో మీకు తెలీదా? సరే హాల్ మార్క్ మీద నెట్టేద్దురు కానీ ఏం చేస్తున్నారో మీకు తెలీదా? అంటే తప్పు చేసిన వాళ్ళు ఒకటైతే ఆ తప్పుని సమర్థించడానికి హాల్ మార్క్ ను కూడా వాళ్ళకి నచ్చిన వైఖరిలో పెట్టేసుకుంటే మనం ఎవరిని ప్రశ్నించాలి? స్టేట్ లో ఉండే వాళ్ళనా లేకపోతే సెంట్రల్ వాళ్ళనా? సో కేసెస్ నమోదు చేసినప్పుడు పూర్తినిగా ఉంటదండి. అందుకే ఇటువంటి గోల్డ్ మోసాలకి అందరూ బాంబే గోల్డ్ అంటారు చూడండి,